ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఇక్కడ గొడవ? ఏం జరిగింది? ఎవరు మీరు? రౌడీ యాదవులు సార్, ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నారు. రేయ్, పబ్లిక్ లో ఆడపిల్లని ఏడిపిస్తారా? బుద్ధి లేదంట్రా? పదండి స్టేషన్కి. మేమెవరో తెలుసా? చేసిన వెధవ పని చాలక మేమెవరో తెలుసా అంటున్నారు సార్. వీళ్ళని తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరక్కొట్టి జైల్లో పెట్టండి సార్. తీసుకెళ్ళండి సార్. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అయ్యో పర్వాలేదమ్మా, కడుపుతో ఉన్నట్టున్నావు, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇలాంటి వెధవలతో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. వాళ్ళతో గొడవలు పెట్టుకోకు. నీకు పండంటి బిడ్డ పుడతాడు. జాగ్రత్తమ్మా, మేము వెళ్తాము. వస్తావమ్మా? అలాగేనండి. అత్తా, ఏమైంది? నువ్వెందుకు బయటకొచ్చావు? ఏం లేదు బుజ్జి, నీకు కావాల్సినవి తీసుకున్నావా? పద, బిల్ పే చేసి తీసుకువెళ్దాం. పద. అయ్యగారు, అదితి అమ్మగారు వాళ్ళ డ్రైవర్తో ఈ కవర్ ఇచ్చి పంపించారు. అదితి పంపించిందా? అవునయ్యా. టాబ్లెట్స్ వేసుకోండి అయ్యా. అక్కడ పెట్టు. టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా ఆ పేపర్స్ అంతగా చూస్తున్నారేంటండి? ఏముందందులో? ఇదేమో అదితి జాతకం, ఇదేమో ఇంద్ర జాతకం. మన సిద్ధేంద్ర స్వామీజీ అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఒకసారి ఆయనకి ఈ రెండు జాతకాలు చూపించాలి. పెళ్లికి ముందే స్వామీజీ అభిప్రాయం తీసుకోవాలి. సిద్ధేంద్ర స్వామీజీ గారు అంత గొప్పవారా అయ్యా? అవును బంగారాజు, ఆయన దేవుడు లాంటివారు. ఎంతో మహిమగల స్వామీజీ. మనిషి మోహం చూసి జనన మరణాలు చెప్పగల ఉద్దండులు. జాతకం చూసి భవిష్యత్తును అంచనా వేయగల మేధావి. ఎవరు ఎప్పుడు పుట్టారో, ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా ఇంచుమించు చెప్పగలుగుతారు. వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఎంత ఆయుష్ ఉందో కూడా చెప్పగల శక్తివంతులు. ఆయన చెప్పింది 100కి 100 పాళ్ళు జరుగుతుంది. భూత భవిష్యత్తు వర్తమానాల గురించి స్పష్టంగా చెప్పగల నిష్ణాతులు. అంటే ఆ స్వామీజీ గారికి సర్వం తెలుసన్నమాట. ఇంద్ర అతిథుల జాతకాలు కలిస్తే సమస్య లేదండి, కానీ కలగకపోతే ఏం చేయాలి? లే సుభద్ర, వాళ్ళ జాతకాలు ఖచ్చితంగా కలుస్తాయని నా నమ్మకం. ఒకవేళ కలవకపోతే దానికి కూడా పరిష్కారం చూపిస్తారాయన. అవసరమైతే ఎన్ని శాంతి పూజలైనా, ఎన్ని హోమాలైనా జరిపించి అదితికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదితి ఇంద్రల పెళ్లి చెయ్యాలి. ఏంటి గౌతమ్, ఫోన్ చేసి రమ్మన్నారు? కూర్చో. సార్, ఓకే, ఒక 5 minutesలో చేస్తాను. గౌతమ్ సార్ వాళ్ళ ఫాదర్వి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఇవ్వండి.
థ్యాంక్ యూ ప్రతాప్. మా నాన్నగారితో మాట్లాడి నాకు చాలా హెల్ప్ చేసావు, లేదంటే పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. సరే ఒక్క నిమిషం, ఇది ఉంచు. ఎందుకు నువ్వు చేసిన హెల్ప్కి, వెలకట్టిస్తున్నావా? నువ్వు నాకు చేసిన హెల్ప్ వెలకట్టలేంది ప్రతాప్. నువ్వు నాకు అంతకంటే పెద్ద హెల్ప్ చేసావు. మా నాన్నకి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోతే నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి బతికించావు. అలాంటి నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? దయచేసి ఈ డబ్బిచ్చి నువ్వు నాకు చేసిన సహాయాన్ని చిన్నబుచ్చకు. ఈ విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలి. మా నాన్న కోసం, నా కోసం నువ్వు ఇంకా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ప్రతాప్. అది తప్పైనా మా నాన్నగారిని బతికించుకోవడం కోసం ఇది తప్పదు. నువ్వు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను. అలాగే. గౌతమ్, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటి ఆకాష్? పర్వాలేదు, మనోడే, చెప్పు. అంకుల్ మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. అంకుల్కి గతంలో ఏదైనా సర్జరీ జరిగిందా? సర్జరీ అంటే నాన్న సర్వీస్లో ఉన్నప్పుడు ఒకసారి వార్లో బుల్లెట్ ఆయన చెస్ట్లో దూసుకుపోయింది. లక్కీగా హార్ట్కి టచ్ అవ్వకపోవడంతో నాన్న సేఫ్ అయ్యారు. అప్పుడు సర్జరీ చేశారు. ఇప్పుడేమైంది? ఈ రిపోర్ట్స్ చూడు. రే, ఏంటిది? అప్పుడు బుల్లెట్ ఇంజురీ వల్ల హార్ట్కి బ్లడ్ తీసుకెళ్లే నరాలు డిస్టర్బ్ అయ్యాయి. అంకుల్ ఎక్కువ ఎమోషనల్ అయినా, ఎక్కువ షాక్ అయినా ఆ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. హార్ట్ స్ట్రోక్ చాలా సివియర్గా ఉండొచ్చు. ఇక నుంచి అంకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గౌతమ్. ఆయన్ని ప్రశాంతంగా ఉంచాలి. ఆయన ఎక్కువగా ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ, షాక్ అయ్యే విషయాలు కానీ ఆయన ముందుకు తీసుకురాకుండా చూడాలి.